మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి 3వ దినాన తిరిగి లేచి మానవులకు ఒక నిరీక్షణ కలుగు చేశాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మరణం మీద విజయం కలిగింది. పునరుద్ధానం ద్వారా పాపము యొక్క శక్తి క్షీణింపబడింది. పునరుద్ధానం ద్వారా మానవ జాతికి ఒక నిరీక్షణ కలుగు చేశాడు. ఈరోజు అతి శ్రేష్టమైన రోజు క్రైస్తవ జీవితానికి. క్రైస్తవ విశ్వాసం బలమైన స్థితిలో స్థిరపరబడ్డానికి గల కారణం యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో యేసు క్రీస్తుని ఆరాధిస్తున్న మనము యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవంలో మనము కూడా పాలిభాగస్తులు కావాలంటే యేసు క్రీస్తు నందు జీవించే వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా క్రీస్తుకు సాక్షులుగా దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా జీవిస్తూ యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం అనుభవంలో జీవిస్తూ మన జీవితాల్లో కూడా ఏ రీతిగా యేసు క్రీస్తు తిరిగి లేచాడో మనము కూడా తిరిగి లేస్తామనే ఆ విశ్వాసంతో నమ్మకంతో జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. కల్వరి బాప్టిస్ట్ సంఘాల పక్షంగా మీ అందరికీ పునరుద్ధాన పండుగ శుభాలు తెలియజేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న మానవాళి కొరకు నీవు ప్రాణాన్ని త్యాగం చేసి 3వ దినాన తిరిగి లేచి మాకు ఒక నిరీక్షణ కలుగు చేసావు. నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఈస్టర్లో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ నీకు వ్యతిరేకంగా ఉన్న ఆ స్థితి నుంచి విడుదల పొందుకుని నిన్ను అనుసరించి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.